ప్రతినిధి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి మిమ్మల్ని, మీ పార్టీని, బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు. మీరు దీనికి కౌంటర్ ఇచ్చారు. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని కౌంటర్ ఇచ్చారు. సో అసలు ఈ వార్ ఆఫ్ వర్డ్స్ తెలంగాణ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి మున్సిపల్ పోరు ముందుంది, దానికి ప్రజా సమస్యలు ఏమి సమస్యలు ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ఎత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి మీరు వాళ్ళు ఒకటంటే మీరు రెండు అనడము, ఈ రకంగా ఇప్పుడు మనకి లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా వేదికల్ని అందరూ కలిసి పంచుకోవడము, ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీల నాయకులు వచ్చి, ఇది ప్రజల్లో ఎలాంటి సంకేతం ఇద్దామని అనుకుంటున్నారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి రోజా గారు, మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు బ్రిటిష్ పార్టీ అనేటువంటి దాని ఒక అసందర్భమైనటువంటి అవమానకరమైనటువంటి పద్ధతిని భాషా ప్రయోగాన్ని భారతీయ జనతా పార్టీ మీద ప్రయోగిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి వచ్చే భాషలే అది. ఏ పార్టీనైనా కూడా అమానుషంగా, అసందర్భంగా, అసహనం అనేటువంటి ఆయన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితుల లోపల మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు రోజు ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నిన్న మనం మాట్లాడింది మీరు చూసినారు కదా, తెలుగుదేశం అంటాడు, రాజశేఖర రెడ్డి అంటాడు, ఇక్కడ బీజేపీ అంటాడు, త్రిపుర అంటాడు, త్రిపురలాగా ఖమ్మం అవుతుందేమో అంటాడు, అంటే బీజేపీ గెలుస్తుందేమో అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతలేదు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి ఇలా ఒక మానసికమైనటువంటి సంక్షోభంలో, అసహనంలో, ఇచ్చిన హామీలను చేయలేనటువంటి పరిస్థితి లోపల, రేపు మున్సిపల్ ఎన్నికల లోపల వచ్చే ఫలితాలు ఆయనకు ముందుగానే ఒక అంచనా ఉంది కాబట్టి, తప్పదు కాబట్టి 550 కోట్లు మున్సిపాలిటీల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి కాబట్టి దానికోసం ఎన్నికలు బలవంతంగా పెడుతున్నటువంటిది. ఎందుకంటే మండలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ అన్ని కూడా వాయిదా వేసుకున్నాడు కదా, పంచాయతీల తర్వాత జరగాలి కదా. అక్కడ సంకేతం మనకు స్పష్టంగా కనపడేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయింది ఎన్నికల లోపల అనేటువంటిది చర్చ అనేటువంటిది ప్రజల్లో జరుగుతున్నటువంటి విషయం. అది సరే, రేపు ఏం తీర్పిస్తారు ఏంది అనేటువంటి దాని కింద. కాబట్టి అసందర్భమైనటువంటి విషయాలను లాగడం అనేటువంటిది ఆయనకు అలవాటైపోయింది. గతంలో ఇప్పుడు నేను అనుకుంటాను మేడం, 2 సంవత్సరాలు దాటింది ముఖ్యమంత్రిగా. అంతకుముందు 2.5-3 సంవత్సరాలు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. మొత్తం 5 సంవత్సరాలు పీసీసీ ప్రెసిడెంట్ గా ఏ భాషను ఉపయోగించినాడో అదే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇప్పుడు ఏదైనా ఉండని కాక తెలుగుదేశం గద్దెల్లో కూలగొట్టాలన్నాడు, నేలమట్టం చేయాలన్నాడు. అరే 8-9 కేసులు ఉన్నాయి కదా నీ చేతిలో, కూడగొట్టాడు ఎందుకు? ఎవరు కూడగొట్టాలా? ప్రజలు కూడగొట్టాలా? నేనేమంటున్నా, ఎన్టీ రామారావు అంటే అభిమానం ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉంటుంది ప్రజలకి. నీ దగ్గర ఉన్నటువంటి కేసులను ఒక్క కేసులో కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ జారీ చేయకుండా వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో ఒప్పందాలు చేసుకుని జాతీయ స్థాయిలో మీరు మమ్మల్ని తెచ్చండి, మేము అసమర్థులము, మీరు అసమర్థ పాలన కదా, మీరు హామీలను పూర్తి చేయలేదు, మేము చేయడం లేదనేటువంటి ఒక పద్ధతి లోపల తీసుకుపోతున్నటువంటి విషయం భారతీయ జనతా పార్టీ జాగ్రత్తగా గమనిస్తున్నటువంటిది. ప్రజలు అంతకంటే ఎక్కువ కూడా ఏం మాట్లాడతారు? ఇప్పుడు నీకు అధికారం ఇచ్చింది తిట్టడానికేనా? చంపుతా, కొడతా, పేగులు తీస్తా, నెమడకేసుకుంటా, ఏం భాషనండి ఇది? ఎన్నాళ్ళు మాట్లాడుకుంటాం ఇట్లా? గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినట్టు రోజు అదే మాట్లాడితే ఏమవుతుంది? ఎవరిని నమ్ముతారండి? కాబట్టి ఆయన నిన్న జరిగిన 2 రోజులు జరిగినటువంటి విషయాలు నైని బొగ్గు గనులకు సంబంధించి మాట్లాడలే. మా మంత్రులు అంత మంచోళ్ళు, మా మంత్రుల మీద రాసి ముందు నాకు చెప్పండి. ఏ పత్రిక అయితే ప్రధాన పత్రిక రాసిందో మేడం, దాపరిక లేకుండా నేను పేరు తీసుకోవడం లేదు, కానీ ఆయనను సమర్థించే పత్రిక, రేవంత్ రెడ్డి గారిని సమర్థించే పత్రిక, కాంగ్రెస్ పార్టీని సమర్థించేటువంటి పత్రిక కాదు. మీరు అవునన్నా కాదన్నా కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నటువంటిది అంటే ఆయన తెలుగుదేశము అనేటువంటి దాని కింద ఆయనకి ఇంకా ముద్ర దాన్ని చెరిపేసుకోవాలి. ఆయన కాంగ్రెస్ వాసనలు ఆయనకు రాలేదు. ఇంకా నిన్న మొన్న మాట్లాడిన దాంట్లో ఇప్పుడు మా బట్టి విక్రమార్క మీద వచ్చిన ఆరోపణలకు ఆయన ఇచ్చిన సమాధానము, దీని వెనకాల ఎవరు ఉన్నారో నాకు తెలుసు, ఏ ప్రయోజనాల కోసం పనిచేస్తారో నాకు తెలుసు అనేటువంటి దాన్ని ఎవరి వైపు చూపించినట్టుది? ఎవరి వైపు చూపించినాడు? ముఖ్యమంత్రి గారి వైపు చూపిస్తుందని ప్రజలు అనుకుంటున్న ఒక సందర్భం. కాబట్టి బట్టి విక్రమార్కకి, ముఖ్యమంత్రికి, మంత్రులకి వస్తున్నటువంటి ఆరోపణలు చాలా బాధపడేటువంటి సందర్భాలు. మంత్రులు, అధికారులకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలను ముందుకు తీసుకొచ్చేటువంటి పద్ధతి లోపల సమాధానం చెప్పకుండా మరి ఎందుకు చెప్పలేదు? మీ కొట్లాటలు ఉంటే ప్రధాన పత్రికలు మీరు కొట్లాడుకోండి, తలబెట్టుకుని కొట్లాడండి అని అంటున్నాడు. ఎందుకు చెప్పలేకపోయిండు? దానికి సమాధానం ఎందుకు చెప్పలేకపోయిండు? బొగ్గు గనులకు సంబంధించిన నిబంధనలు ఎట్లా మారినాయి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయింది. ఇప్పుడు ఆ 9 బ్లాక్ టెండర్స్ రద్దు మీద కూడా మీరు మరి సిబిఐ విచారణకు ఆదేశించండి, మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ సమర్పిస్తామని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిలో 49% వాటా ఉంది, కిషన్ రెడ్డి రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉంది అనేది కదా హరీష్ ఆరోపిస్తున్నారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రతిమా శ్రీనివాస్ గారికి వచ్చేటట్టుగా చేసినటువంటి ప్రయత్నం లోపల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడ్డుపడి దాన్ని ఆపించినాడు. వీళ్ళ ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు, బీఆర్ఎస్
కాంగ్రెస్ రెండు కూడా అదే కమిషన్ల దందాలో అవినీతి దందాలో ఉన్నవి. సరే అది అట్లా పక్కకు పెట్టండి. ఇప్పుడు ఆయన అనగానే మేము అనేటువంటి కాదు కదా, కిషన్ రెడ్డి గారు మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాడు. వాళ్ళిద్దరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు కొట్లాడగానే మేము వెంటనే వచ్చి మేము చెప్పాల్సినటువంటి బాధ్యత మాకేం లేదు. డిపార్ట్మెంట్ కిషన్ రెడ్డి గారి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఏం జరగబోతుంది అనేటువంటిది భవిష్యత్తులో మనం వేచి చూడవలసినటువంటి అవసరం ఉంది. నేను ఏమంటున్నా మేడం అంటే, ఇలా రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి మీద ఒక ప్రధాన పత్రిక ఇచ్చినటువంటి కథనానికి జవాబు చెప్పలే ఇంతవరకు ఆయన. ఏం జరుగుతుంది అంటున్నా. అంటే మంత్రుల మధ్యలో ఉండేటువంటి లావాదేవీలు, వాళ్ళు ఉండేటువంటి ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలను స్పష్టంగా ప్రధాన పత్రిక, వాళ్ళకు నమ్మకమైన పత్రిక ఎట్లా ధైర్యం చేసి ఎట్లా రాస్తుందండి? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి అందరినీ గలగబలగం చేసి తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ పుట్టింది, టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. కాబట్టి ఆయన అన్నదాంట్లో మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఏంటంటే, నేను చాలా సందర్భాలు చూసిన 10 ఏళ్ళు నేనే, ఎందుకంటే అప్పుడు టీడీపీ 10 ఏళ్ళు ఉందట, కాంగ్రెస్ 10 ఏళ్ళు ఉందట, మొన్న టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉందంట. ఇదేం గుడ్డి సూత్రం అండి? మేము 10 ఏళ్ళు ఉంటాం, ఇదా చెప్పాల్సినటువంటిది? మేము 10 ఏళ్ళు ఉంటాం అనేటువంటిది. ఆయన మాట్లాడుతుంది కాంగ్రెస్ ఎప్పుడో ఒకప్పుడు అంటున్నాడు. చాలా సందర్భాల మేడం రోజా గారు, నేను 10 ఏళ్ళు అధికారంలో ఉంటా అని అంటున్నాడు. మరి ఎట్లుంటాడు అంటే, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నేను ఉంటా అంటలేడు ఆయన. అంటే మరి ఆయన ఆలోచన లేని, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, కాంగ్రెస్ లో ఉండేటువంటి కుమ్ములాటలు ఏంది, అవి ఎక్కడికి దారి తీస్తాయి, నిన్న మనం మాట్లాడిందాక స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. ఖమ్మం పోతాడు, ఇది త్రిపుర అవుతుంది అని అంటున్నాడు. అంటే బీజేపీ గెలుస్తుంది అనేటువంటి పరిస్థితుల పల బీజేపీ గెలుస్తుంది అంటాడు. ఖమ్మంకి మోడీ వచ్చినా కూడా సర్పంచ్ సీట్లు కూడా గెలుచుకోలేరు. అదే కదా, ఇదే ఆయన ఈ మాటకి ఒక పొంతన లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి పద్ధతి కాదు అనేటువంటిది చాలా రోజుకి ఎక్కువైతుంది. ఇంకా నయం దావోస్ వెళ్ళిపోయినాడు కాబట్టి ఇవ్వలే రేపు ఏం మాట్లాడేటువంటి. కాబట్టి స్పష్టంగా ఆయన ప్రజా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఒక ఆలోచన ఉన్న తర్వాత ప్రజలని రోజు ఒక ఈస్ట్మన్ కలర్ లో ఉండేటువంటి సినిమా చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రయత్నం లోపల రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదనేటువంటి ప్రజల్లో వచ్చినటువంటి ఒక అభిప్రాయము. ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం అంతా అట్లాగే కనపడుతుంది మనకు. కాబట్టి ఒక స్టాండ్ ఏంది, ఇవన్నీ ఎందుకు చెప్పండి? మీరు రోజు ఎదుగుతున్నారు కదా, ఏమన్నా ఉండదు కాక టీడీపీ పార్టీ మాకు సంబంధం లేకున్నప్పుడు కూడా నేను అంటున్న ఒక ప్రతిపక్ష పార్టీని తీవ్రంగా భారతీయ జనతా పార్టీని అదే పద్ధతి లోపల మీరు కొంత ఎక్కువ తక్కువలో విమర్శిస్తున్నటువంటి సందర్భం లోపల 8 కేసులు ఉన్నాయండి దర్యాప్తుల్లో. చాలా కేసులు దర్యాప్తు పూర్తయినటువంటి కేసులు ఉన్నాయి. ఈ కామర్స్ ఉంది, దానికి ఈ రేసింగ్ ఉంది, దాని మీద అన్ని దర్యాప్తులు పూర్తయినాయి. ఒక్క కేసులో అయినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ జారీ చేసి కేంద్రానికి కూడా లేఖ రాశారు కదా మరి సిబిఐ ఎంక్వైరీ కానీ, మరి మీరైనా కూడా కాళేశ్వరానికి రాసిన మాట వాస్తవం. హైకోర్టులో దాని మీద యాక్షన్ తీసుకోకూడదని స్టే ఉంది. దాని మీద మళ్ళీ దాని స్టే వెకెట్ చేయించాల్సిన బాధ్యత ఎవరిదండి? రేవంత్ రెడ్డి గారిది కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు తన ప్రచారం కోసము విమర్శలు చేస్తుంటూ ప్రజలను గద్దెలు కూర్చోమంటున్నాడు. ప్రజలు ఎందుకు కూరుస్తారండి గద్దెలు? వాళ్ళ గద్దెలు ఎందుకు కూరుస్తారు అంటున్నా. కాబట్టి ఆయన భవిష్యత్తు ప్రణాళికలో కాంగ్రెస్ నాయకత్వం వహించేటువంటి పద్ధతుల లోపల లేడు అనేటువంటిది అర్థమవుతుంది. అవి కొంత ఒక్కొక్కటి స్లోగా మనకు బయటకు వస్తున్నటువంటి సందర్భం. ఆయన తనకు తానుగా ఒక ప్రత్యామ్నాయము, కాంగ్రెస్ ఇతర ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నాడేమో అని ఒక ఆలోచన. నేనేం దాన్ని సమర్థించడం లేదు, దాన్ని నేనేమి కన్ఫర్మ్ చేయడం లేదు. మాకు ఆలోచించేటువంటి వాళ్ళకి అటువంటి ఆలోచన వస్తుంది అనేటువంటిది మనకు బ్రహ్మాండంగా కనపడుతున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎక్కడ